నేను ఎప్పుడు సుఖపడలే రాజకీయాల్లో. ఎస్సీ ఎస్టీలను ఎవడు సుఖంగా వస్తాడు, బీసీలను కూడా ఎవడు సుఖంగా వస్తాడు. పెత్తందారుల పరిస్థితులలో నెగలటం కష్టం. పొద్దున్న లేస్తే రాజకీయ వర్గాల్లో అసలు రాజకీయ వ్యవస్థ ఉన్నదే ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల కోసం, వాళ్ళ కోసమే మేము పనిచేస్తున్నాం అన్నట్టు వాళ్ళ కోసమే మేము బతుకుతున్నాం అంటారు. కానీ ఆ బతుకుడు ఏదో మన బతుకులు మనం చేసుకుంటే బాగుంటది కదా, అది ఆలోచన రావాలి పేద ప్రజలలో. ఒక మాట చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు వ్యవస్థ మార్చటానికి, సామాజిక న్యాయం చేయటానికి ఆయన చేసిన కృషి అంతా ఇంత కాదు. అసలు ఇలా మండలిక విధానం మనలో ఒక ఎస్సీ సర్టిఫికెట్, ఒక ఎస్టీ సర్టిఫికెట్, ఒక బీసీ సర్టిఫికెట్, ఒక పేద సర్టిఫికెట్ కావాలంటే సమితికి పోయేది ఒక 100 కిలోమీటర్లు. అటువంటిది మన ఇంటి దగ్గరికే మండలం తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అసలు సామాజిక కోణంలో రాజకీయంగా అన్ని వర్గాల వాళ్ళను కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇచ్చి, అంటే ఎంపీలు చేసి, ఎమ్మెల్యేలను చేసి, రాజ్యసభ సభ్యులను చేసి అట్లా గౌరవించిండు ఆయన. అసలు చైతన్యం వచ్చిందే ఎన్టీ రామారావు గారితో. రాజకీయ చైతన్యం పేదవాళ్ళు వచ్చిందే ఎన్టీ రామారావు గారు చేసినటువంటి కృషి వల్ల వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ తర్వాత సరే దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ తర్వాత సేమ్ ప్యాటర్న్ అది కొనసాగించాడు. అన్ని వర్గాలకు మేలయ్యేటువంటి ఆలోచనతోటి చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ వచ్చిన తర్వాత రావణ కష్టంలాగా మారిపోయింది ఇది. పరిస్థితులు ఉద్దేశం మంచిదే, తెలంగాణ రావటంలో ఉద్దేశం మంచిదే, కానీ ఫలాలు ఎవరు అనుభవించాలి? ఎవడు కొట్లాడిండో వాడు అనుభవించాలి. ఫలాలు ఎవరు అనుభవించాలి? ఎవడు కొట్లాడిండు, ఎవడు ప్రాణ త్యాగం చేసిండు వాడు అనుభవించాలి. వాడికి దరిదాపులే లేవు. పాపం 1200 మంది చనిపోయారు. ఒకసారి 360 మంది చనిపోయారు. 1200 మంది చచ్చిన వాళ్ళు ఎవరు? ఎస్సీ ఎస్టీలు బీసీలు పేదవాళ్ళు, కింది స్థాయి వర్గాలు. ఏమొచ్చింది వాళ్ళకు? ఎందుకు కొట్లాడారు? నేను మొదటి నుంచి చెప్తున్నా ఈ మాట. తెలంగాణలో ఫ్యూడలిజం ఎక్కువ ఒక మాటలో చెప్పాలంటే. కాబట్టి మరి ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తే నష్టం వచ్చిందనేటువంటి అభిప్రాయంలో జరిగిన పోరాటం అన్ని విషయాల్లో, అన్ని రంగాల్లో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అసలు సామాజిక న్యాయం ఎక్కడుంది? అది కదా కావాల్సింది. నువ్వు ఇచ్చినట్టు నేను తీసుకున్నట్టు ఎందుకు? ఆ బాధ్యత సరే, పరిపాలించేవాడు ఏ కులపోడు పరిపాలించినా దాంట్లో భాగస్వామ్యం చేసి ఆ ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వచ్చు కదా. అంత పెద్ద గుణం ఎవరికి లేకపోవటం చాలా బాధాకరం. సార్, స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 70 ఏళ్ల కాలంగా ఇంకా ఎస్సీ ఎస్టీ వర్గాలు ఇంకా తమ రాజ్యాధికారం కోసం ఒకరిని అడిగే స్థాయిలో ఉన్నారు అని అంటే లోపం ఎక్కడుంది సార్? అసలు లోపం మన లోపలనే ఉందిగా. మన వర్గాల వాళ్ళకి ఆ రాజకీయ చైతన్యం లేకపోవటం. ఆడిచ్చే స్థాయికి ఎందుకు పోయాడు? ఓటుతోనే పోయాడుగా. ఆ ఓటేదో మన వాళ్ళు వేసుకోవచ్చు కదా. వేసుకుంటే నీ రాజ్యాన్ని నువ్వే పరిపాలించుకోవచ్చు, నువ్వే ఇచ్చుకోవచ్చు కదా. బట్ ఆ స్థితికి రావాలంటే మనోళ్ళు గతంలో సరే తెలివి లేదు, చదువుకోలేదు అనుకున్నాం, కానీ చదువుకున్న కాలంలో కూడా అది నెరవేరలేకపోతుంది, ఆలోచన చేయలేకపోతున్నారు. అడుక్కునే దశ నుంచి ఇచ్చే దశకు రావాలి. అది రావాలంటే అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి. నేను బాగలేను, మంచోని ఎన్నుకోవాలి. ఆయన బాగలేడు, ఇంకోని ఎన్నుకునే అవకాశం నీకుంది. అప్పుడే ప్రజాస్వామ్యంలో భయము, భక్తి, పేదల పట్ల గౌరవం పెరుగుతుంది. ఇప్పుడు పేదల పట్ల గౌరవం ఎవరికి లేదు పరిపాలించే వాళ్ళకు. ఏముందంటే అందేముందిలే, 10 రూపాయలు వారేస్తే వాడు ఓటేస్తాడు. లేదంటే ఏదైనా స్కీమ్ పెడితే నీకు ఇది స్కీమ్ పెట్టినాము, అది స్కీమ్ పెట్టినాము. ఎవరికి కావాలి నీ స్కీములు చల్లగా? ఇవన్నీ ఉంటాయి. సామాజిక పరమైనటువంటి గౌరవం, సమసమాజ స్థాపన వైపు ప్రభుత్వాలు ముందుకు సాగాలి. ఇవాళ ఊళ్ళల్లో టీచర్లు లేరు, చదివి ఎట్లా వస్తుందండి? ఊళ్ళల్లో చదువుకుంటోడేవాడు ఊళ్ళల్లో ఎస్సీలు ఎస్టీలు పేద వర్గాలు. మరి ఇక ఉన్నోడేవాడు కూడా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళలో చదవటం లేదు, అంతా ప్రైవేట్ స్కూళ్ళలో. ఏదైనా కావచ్చు, చదివేది ఎవడు ఊళ్ళల్లో అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే పేదవాడు. మరి పేదవారికి టీచరే లేకపోతే ఎట్లా చదువుతారండి? నిన్న పాపం నిరుద్యోగులు చెప్తా ఉన్నారు, డిఎస్సి మెగా డిఎస్సి
వేయాలనేటువంటిది వాళ్ళ డిమాండ్ చేసేదాకా గవర్నమెంట్ ఏం చేస్తుంది? గడిగొస్తుందా? రేవంత్ రెడ్డి గారికి ఉన్న పని ఏంది నేను అంటున్నా? ఏముంది ఇక్కడ నీకు పని ఏముంది? ఆఫ్టర్ ఆల్ 10 జిల్లాలు, ఏం పని ఉంది నీకు? ప్రజలను కలవకుండా, ప్రజల సమస్యల పరిష్కారం చేయకుండా మీరు ప్రభుత్వంలోనే ఉన్నారు కదా, అసలు ఆయన అది చెప్పుకోవటం పాపం. వాళ్ళేమో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారేమో అక్కడ ఉంటారు ఢిల్లీలో. ఇక ఇక్కడ ఈయన మొత్తంగా ఆయన కబ్జాలో పెట్టుకున్నాడు ఈ పార్టీని. ఆయన ఓనర్ కాదు, ఈ లీజుకు తీసుకుంటారు చూడు, అట్లా నడుస్తుంది కథ. ఆయన ఏంటంటే ఎవరిని దొక్కాలి, ఏం దొక్కాలి. మోత్కుపల్లి నరసింహుడు గారు అంటే పవర్ఫుల్ మ్యాన్, నాన్ కరప్ట్, నియతికి మారు పేరు, నిజాయితీకి మారు పేరు. ఆయనకు వద్దంటాడు ఆ మాట. కానీ రాజకీయాల్లో వద్దు. ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలలో నాకు మించిన క్యాండిడేట్ ఏ వర్గంలో అయినా ఉన్నాడా? కానీ నన్నే తొక్కేసి నా జాతిని కూడా తొక్కి పోనీ నాకు రాకుండా రాపోయింది. నాకు 70 ఏళ్ళు వచ్చినాయి కదా, నేను వ్యవస్థను చూస్తా కదా, నేను కొట్లాడేదే పేద వర్గాల కోసం కదా. అరే నాకు టికెట్ రాలేదు నిజమే, కనీసం మాదిగానే వాళ్ళు 70 లక్షల మంది 80 లక్షల మంది మాదిగలు ఉంటే వాళ్ళకి ఎవరికి టికెట్ ఇవ్వలేదంటే ఎంత ధైర్యం ఉండాలి? అంటే మా వాళ్లకు చైతన్యం లేదనుకునే కదా ఆయన చేసే పని. ఇది చాలా బాధాకరం. చాలా మనోవేదన చెందిన చాలా ఎన్నడూ కూడా గెలవటం ఓడటం పక్కన పెట్టాం. అధికార పార్టీలనే కదా ఎవరైనా గెలిచేది అనుకుంటారు కదా ఎవరైనా. అసలు లీడర్ ఎట్లా ఉండాలి? నేను నా జీవితంలో ఎన్టీ రామారావు గారి దగ్గరికి కూడా నేను తలుపు తెరుచుకొని లోపలికి పోయేది. ఆ కాలంలో యంగ్ మ్యాన్, ఎస్, అంత గౌరవం ఇచ్చేది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా నేను ఎక్కడ ఒక నిమిషం కూర్చున్న దాఖలాలు లేవు. ఇదంటే పార్టీ పరంగా నా పనులు చేసుకుంటూ పోయేది. బట్ ఈయన 6 గంటలు నన్ను కూర్చుండబెట్టి మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అంటే ఏదో మనసులో కసి, ఈ వర్గాలంటే కసి ఉంది. మాదిగోళ్ళు అంటే వ్యతిరేకి, వాస్తవంగా బీసీలకు కూడా వ్యతిరేకి. ఒక్క బీసీ అన్న పార్లమెంట్ పోయిందా ఆయన నాయకత్వంలో? ఎందుకు పోలేదు అంటే అతనికి వినండి, 11 రాష్ట్రంలో 11 జనరల్ సీట్లు ఉంటే, అంటే ఎస్సీ ఎస్టీలు బోంగా 11 ఉంటే 11లలో 7 మంది 8 మంది రెడ్లకే ఇచ్చుకునే ఆయన మనుషులకు. అది కూడా పేదరెడ్డి కాదు, ఒక్క నిమిషం అమ్మ, అది కూడా పేదరెడ్లకు కాదు, రిచ్ ఎవరైతే 10,000 కోట్లు 1000 కోట్లు ఉన్నోడికి టికెట్లు అమ్ముకొని వాళ్ళ కులస్తులకు ఇచ్చుకున్నట్టుంది, పైసలు తీసుకున్నట్టుంది, డబ్బుల కోసం చేసినటువంటి వ్యవహారం. ఇది బాధాకరం కదా. కాబట్టి నాలాంటి వాడిని 6 గంటలు కూర్చుని పెట్టి మాట్లాడకుండా ఉండొచ్చా? ఇది న్యాయమేనా? ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతేనా? నేను 30 ఏళ్ళు ఎమ్మెల్యేనే చేసిన. రేవంత్ రెడ్డి గారు పుట్టక ముందే నేను ఎమ్మెల్యే, ఒక మాట చెప్పాలంటే రాజకీయంగా. అటువంటప్పుడు మరి ఇది ఎంతవరకు న్యాయం ఇది? అందుకని ఇవాళ ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో నా ఒక్కనికి కాదు, మా ఒక్క జాతికే కాదు, అన్ని జాతులకు వాతలు పెట్టాడు. కాబట్టి అందరు కలిసి వాత పెడితేనే 8 సీట్లకు పడిపోయింది కాంగ్రెస్ పార్టీ. పాపం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని కోరుకున్నటువంటి వాళ్ళకి ఎంత ఉత్తేజంగా ఇక్కడ అంటే ఒక్క ఓల్డ్ సిటీ తప్ప 17కు 16 సీట్లకు 16 సీట్లు రావాల్సిన సీట్లే ఇవి. ఇదేం పెద్ద పని కాదు. నియతి లేక, నిజాయితీ లేక, మాట మీద నిలబడక, 6 నెలల్లోనే ఆయన మాట మీద ఎవరికి నమ్మకం లేక ఇవాళ బీజేపీ కూడా 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు ఉన్న వాళ్లకు 8 సీట్లు, 64 మంది ఉన్నటువంటి కాంగ్రెస్కి 50 సీట్లు. బాధ అనిపిస్తుంది కదా పార్టీలో మనం లాంటి వాళ్ళం ఉండి, ఇది ఏం పద్ధతి అనేటువంటిది. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి లేదు. ఆయనకు పరిపాలన చేయాలి, ముఖ్యమంత్రిగా కొనసాగాలి, అంతేగాని ఏది జరగదు. ఎందుకు ఇవాళ నిరుద్యోగులు రోడ్డు మీదకి వచ్చారు? ఏమన్నా బుద్ధి ఉందా? వాళ్ళు అడిగే దాంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా? వాళ్ళు అడిగేది ఏంటి? న్యాయమని. అది కూడా అదేమి కాని పనులు కావు. ఒక మాట, ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 అనేది పోస్ట్ పోన్ చేయమంటున్నాడు, పెంచాలి, కొంచెం పోస్ట్ పోన్ చేయాలి అని చెప్తున్నాడు. నష్టం ఏంది? ఇంకా నువ్వు చేసేది ఏంది? నేను నిరుద్యోగులంతా ఎగబడి కేసీఆర్ను తన్నాలంటివి, కొట్టాలంటివి. మరి నేను చేయరా? ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంది? 6 నెలలు అయింది,
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వైతే ఒక ఉద్యోగం ఇవ్వైతే ఆ కేసీఆర్ ఇచ్చిన 30,000 ఉద్యోగాల సర్టిఫికెట్ల వరకే ఆయన ఇవ్వగలిగింది తప్ప ఆయన ఇచ్చినవి కావు అవి, జాయినింగ్ ఆర్డర్స్ మాత్రం అంతే. అవన్నీ కేసీఆర్ ఇచ్చినాయి కదా, ఏ మాట కామాటే. ఒప్పుకుంటున్నారా సార్ ఆ 30,000 కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు? ఎవడు ఒప్పుకునేది ఏందే, అందరికి రాష్ట్రంలోకి తెలియదా ఆ ఉద్యోగాలు తీసుకుంటారు, అందరు చదువుకున్న వాళ్ళే కదా, వాళ్ళకి తెలియదా? ముఖ్యమంత్రి గారు అట్లా అంటలేదు, మేమే ఇచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత. అది బుద్ధి లేని మాట. ఆ మాట ఎవరు నమ్మాలి? ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయాలిగా. ప్రజలు కూడా ఇప్పుడు ఉద్యోగస్తులు కూడా యాక్సెప్ట్ చేయాలి, నువ్వు నేను కూడా యాక్సెప్ట్ చేయాలి. మరి యాక్సెప్ట్ చేస్తామా? మన ముఖ్యమంత్రి గారు ఇస్తే మంచిదే. మరి ఏది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను, ఒక సీట్ ఇప్పటిదా ఒక ఉద్యోగం కూడా ఒక చిన్న విషయం. అవతల 3 రోజులు కాలేదు ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన మెగా డిఎస్సికి 16,000 పోస్టు వెంటనే అనౌన్స్ చేసినాడు, నోటిఫికేషన్ ఇచ్చినాడు, రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. పెన్షన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 2 నెలల ముందు ఏవైతే బకాయిలు ఉన్నాయో 2 నెలల నుంచి ఎన్నికల గొడవలో ఆ 2 నెలలు కూడా కలిపి 7,000 ఇచ్చినాడు. 4,000 కూడా ఇమీడియట్ గా ఇస్తున్నాడు. ఇక్కడ ఏం జరిగింది? ఒక్క స్కీమ్ అన్న అమలైందా? కాలేదు. ఏ ఒక్క స్కీమ్ అమలు జరగలేదు. ప్రజలంటే లెక్కలేనితనం రేవంత్ రెడ్డి గారికి. ఇవ్వకపోతే కూడా ఏమైతుంది, ఇస్తే కూడా. నేను ముఖ్యమంత్రి అయ్యా కావాలనుకున్నా ఆయన తిడతా ఉంటే అయితే అనుకుంటున్నా ఆయన. అది ఇప్పుడు వచ్చిన సాగు. ముఖ్యమంత్రి అంటే భారతదేశంలో తిడుతూ ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఆయనకేం సిద్ధాంతం లేదు, అవగాహన లేదు, సామాజిక న్యాయ కోణం తెలియదు, ఏమీ తెలియని వ్యక్తి ఎవడన్నా ఉంటే రేవంత్ రెడ్డి గారు. అదేంటంటే డబ్బులతో మేనేజ్ చేసి బతుకుతున్నాడు ఆయన. కాబట్టి 10 మంది ముఖ్యమంత్రులను చూశాను నేను. పాపం వాళ్ళంతా కూడా మరి ఎంతో కొంత పని చేసుకుంటూ వచ్చారు. సిగ్గుపడ్డారు, ఎక్కడ తప్పు జరిగితే తప్పు అని ఒప్పుకున్నారు వాళ్ళు. ఈయనకేం సిగ్గు ఎగ్గు ఏం లేదు. దోపిడి, ఈ దోపిడికి ఎగబడ్డ ముఖ్యమంత్రి ఏం చేయగలుగుతాడు? ఆ పార్టీని నాశనం చేస్తున్నాడు నా బాధ. ఆ పార్టీని ఒక విధంగా నాశనం చేస్తుండే ఆయన. కానీ ఇది అగ్రనాయకులకు తెలియదు అంటారా సార్? అక్కడ దాకా వాళ్ళ సమస్యలలో వాళ్ళు ఉన్నారు పాపం. భారతదేశంలో ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు రాజ్యాధికారంలోకి రావాలని వాళ్ళ బాధలలో వాళ్ళు ఉన్నారు. ఈయన బాధలలో ఈయన ఉన్నాడు. ఈయన బాధ ఏంది? అక్కడ పోవడం, మిస్గైడ్ చేయడం, రావటం. పొద్దున్న లేచి వాళ్ళు ఇక్కడ చూడరు కదా, అయిపోయింది వాళ్ళు ఇప్పుడు చూసినా ఇక ఈయన ఎందు చేయటం తప్ప ఇంక చేయగలిగేది ఏం లేదు. రాబోయే కాలంలో చూద్దాం పరిస్థితులు ఎలా వస్తాయి. రేవంత్ రెడ్డికి ఎవరు వ్యతిరేకం కాదు. నేను వ్యతిరేకం అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాను. ఇప్పుడు కేసీఆర్ ను మార్చాలనే కదా నిరుద్యోగ యువకులంతా బయటకు వచ్చి పనిచేశారు వాలంటీర్గా. మరి పనిచేసే కదా రాజ్యాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగ యువకులే మొన్న రాజ్యాధికారం తీసుకొచ్చారు. వాళ్ళ మీదనే కంచె ముండ్ల కంచెలు వేసి కొడుతున్నాడు. చెప్పించరా అండి ఆ పిల్లల తల్లిదండ్రులు? చెప్పించరా? ఇన్ని కడుపు కాలా, ఇది కాదుగా ఆరా? ఇప్పుడు ఇస్తున్నది నువ్వే, ఇయ్యమంటే కొడుతున్నది నువ్వే. ఎంత బాధాకరం అండి, చాలా బాధాకరం. తండ్రి ఒక ముఖ్యమంత్రి ఏంటి, తండ్రి పోస్టు. గవర్నమెంట్ అంటే ఏంటి, తండ్రి తల్లి పోస్టు, కుటుంబ పెద్ద. ఇక నువ్వే కర్రలు పట్టుకొని పోలీసులను పెట్టి కొట్టిస్తే ఇక దిక్కుదీమేవుడు. ఓ చిన్న కమిటీ వేయొచ్చు కదా, ఏది మంత్రుల కమిటీ వేసి మాట్లాడి ఆ విద్యార్థి నాయకులను పిలిపించి బ్రహ్మాండంగా చేయొచ్చు కదా. నిన్న జడ్సన్ అనేటువంటి తమ్ముడు పాపం, ఆయన ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉండట ఆయన, వాస్తవంగా చెప్తున్నా. బట్ ఆయన చాలా ఇన్ఫర్మేటివ్ మ్యాన్, దళితుడు, సబ్జెక్ట్ ఉంది. ఆయన కూడా పార్టీ నుంచి బయటకు పంపారు. ఇవాళకి 4 రోజులు, ఇప్పుడు 4 రోజుల నుంచి ఆమన్య దీక్ష నిన్న వెళ్ళి చూసి వచ్చాను. తమ్ముడు పాపం ముఖ్యంగా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కదా, ఎస్సీ దళిత వర్గానికి సంబంధించిన తమ్ముడు. మరి ఆయన పరిస్థితి ఏంది? మీరు మాట్లాడేది తప్ప? నేను ముఖ్యమంత్రిని కాబట్టి ఎవరితో మాట్లాడా అంటే న్యాయమేనా ఇది? అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటానికి అర్హుడా? పేదవాడు ఎవడు బాధపడ్డా స్పందించగలిగిన గుణమున్నవాడు ఉంటే రాష్ట్రం బాగుంటదా? పొద్దున్న లేస్తే మాది ప్రజాప్రభుత్వం, ప్రజల పాలన అంటారు కదా. ఎప్పుడన్నా వచ్చిండా ఆ ప్రజాపాలన దగ్గరికి? ఓ రోజు ప్రారంభం చేసిండు, వదిలేసిండు అంతే. ఏ రోజు ప్రారంభం చేసి ఇప్పుడు స్కీములన్నీ కూడా ఇట్లా ప్రారంభం చేయటం, వదిలేయటం, ఏది ఒక్కటి కూడా అమలైనటువంటి దాఖలాలు ఎక్కడనే చెప్పు. రైతు బంధు ఇచ్చినవా? 15,000. 4,000 పెన్షన్లు ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. మరి నిరుద్యోగ వృత్తులకు 4,000 ఇస్తానన్నావు, ఇచ్చినవా? ఇవ్వలేదు కదా. మరి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలని నేను తులం బంగారం కూడా పెడతా అన్నాడు. ఎవరికి ఇచ్చిన దాకా ఇప్పుడు 6 నెలల నుంచి పెళ్లిళ్ళు చేసుకొని ఎదురు చూస్తారు పాపం.
కనీసం ఆ పాతకాలం లక్ష్యాన్ని ఇవ్వటం లేదు ఈయన. సార్ మరి ఏది అమలవుతున్నట్టు దళిత బంధు లేదు ఒక మాట. మరి ఏది నువ్వు చేస్తున్నట్టు, ఎవరి కోసం ఈ ప్రభుత్వం నడుస్తున్నట్టు, ఎందుకు ఈ ఎమ్మెల్యేలందరినీ కొంటున్నట్టు? ప్రజాస్వామ్యంలో ప్రజలు నీకు ఇచ్చిన గౌరవం బ్రహ్మాండంగా ఇచ్చారు. ఎందుకు ఈ ఎమ్మెల్యేలంతా అలా కొనేది ఎందుకు? వాళ్ళకి రేపు పొద్దున్న డిపాజిట్లు వస్తాయా? మళ్ళా రావు. వేరే ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. 100 ఓడిపోతారు. వచ్చేసారి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇట్టనే కంటిన్యూ చేస్తే జగన్ పట్టిన గతి ఈయనకు పడుతుంది. జగన్ కన్నా 11 వచ్చిన 5 రావు. ఆ విషయం సోనియా గాంధీ మేల్కొని, రాహుల్ గాంధీ మేల్కొని ఏదన్నా సరి చేస్తే తప్ప కష్టం. సార్ మీరు అధికార పార్టీలోనే ఉంటూ అధికార ముఖ్యమంత్రిని ఈ రకంగా విమర్శిస్తున్నారు అని అంటే నేను విమర్శించటం లేదు, సలహాలు ఇస్తున్నా, జరుగుతున్నాయి చెప్తున్నా. సలహాలు తీసుకుంటే బాగుంటది. ఆయన తీసుకోవాలి, మరి ఆయన పిలిచి మాట్లాడమని చెప్తున్నాడు. ఎప్పుడైనా నన్ను పిలిస్తేనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా, నాకేం పని? డైరెక్ట్ ఎవరు చెప్పి వస్తాం అయిపోతుంది. మరి ఆయన ఇయ్యక అన్నీ 6 గంటలు కూర్చుని పెడితే ఇంక నేను ఎవరు చెప్పాలి మరి ఈ జాతి బాధలన్నీ? సార్ మీరు చెప్తున్న ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో ప్రజా యుద్ధన ఒక గద్దర్ గారిని 3 గంటలు ప్రగతి భవన్ దగ్గర కేసీఆర్ గారు కూర్చోబెడితేనే కేసీఆర్ అవినీతి పరుడు, అహంకారుడు, ఫ్యూడలిస్ట్ అది అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. మరి ఇప్పుడు బతికున్న మొత్తుపల్లి గారు 6 గంటలు నిలబెట్టిండు అని అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమన్నట్టు? అసలు నిజంగా చెప్తున్నా, కేసీఆర్ కంటే కూడా 100 రెట్లు ఎక్కువ ఫ్యూడలిస్ట్. ఇప్పుడు అర్థమవుతుందా సార్ జనాలకు? బుర్ర లేని మనిషి కాబట్టే కదా నిన్న 8 సీట్లు వచ్చినాయి. కాబట్టే కదా ఈ నిరుద్యోగ యువకులను ముండ్ల కంచె 8 రావడం సిగ్గుచేటు అంటున్నారు. మేము 3 నుంచి 8కి వచ్చినాం అంటే అది మాకేదో పెద్ద వరల్డ్ కప్ గెలిచినంత ఫీల్ అవుతున్నారు రేవంత్ రెడ్డి గారు. అంటే సిగ్గు లేకుండా మాట్లాడుకుంటే గట్లే ఉంటుంది. మనిషికి నైతిక విలువలు ఉంటే ఆ నైతికంగా ఆ బాధ ఉంటుంది. ఏదైతే ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉంటున్నాగా అంతే. ఇప్పుడు ఆయన భద్రత కోసమే కదా, ఆయన ఏ స్కీమ్ కు భద్రత లేదు కానీ ఆయన భద్రత కోసం ఎమ్మెల్యేలందరినీ కొంటున్నాడు. ఇవాళ చాలా బాధాకరం. అవసరమేముంది అసలు? నీకు మంచి అధికారం ఇచ్చారు, ప్రజాస్వామ్య విధంగా నిన్ను ఇట్లా చెయ్యేస్తే జనమంతా బయటకు వచ్చేటట్టు ఉండాలి. గది జీవితం అంటే, రాజకీయ జీవితం. కాదంటే దీపోవాలి. ఆడు మొనగాడు. ఇదేం రాజ్యాధికారం. ఇప్పుడు చేరిన ఎమ్మెల్యేలు కాకుండా ఇంకా 6-7 మంది ఇంకా లైన్ లో ఎవరైనా చేయడానికి ఫరక్ పడేది ఏముంది? ఒకడు పోయినా పోయినట్టే, అందరు పోయినా పోయినట్టే. ఏం దాంతో ఫరక్ పడేది ఏముంది? ఆయనకే ఉనికి, ఆయన పొద్దున్నలే చూసుకుంటారు, కూర్చుంటుందా పిక్తుందా అన్నట్టు చూసుకుంటారు. కానీ అది ఆయన తప్ప ప్రజలలో నీకు అధికారం ఇచ్చారు, దాన్ని మంచిగా రూల్ చేయాలంటే ఈ చెత్త పనులని చేసుడు ఎందుకండి? పనిలేక అది మంచిది కాదు. సార్ 10 ఏళ్లుగా పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఎందుకు వద్దనుకున్నారు? కాంగ్రెస్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారు? ఆ రకంగా ఈ రోజు కార్యాచరణ ఉన్నాయా పార్టీలో? అంటే వాస్తవంగా 10 ఏళ్ళు అయినాక ఏ గవర్నమెంట్ అయినా మార్చుకోవాలనుకుంటారు ప్రజలు. మాట మనం అనుకుందాం, ఏ గవర్నమెంట్ అయినా తీసుకోను, ఏం లేదు. అయితే విషయం ఏంటంటే ఆ గవర్నమెంట్ను మార్చాలనుకున్నారు, ప్రజలంతా కలిసి మార్చుకున్నారు. మాట చెప్తున్నా. మరి ఈయన చేస్తున్న పని కూడా అంతకంటే ఘోరంగా ఉన్నాయి కదా. ఏ ఒక్క స్కీమ్ అమలైంది లేదు, తర్వాత ఏ ఒక్క కులానికి గౌరవించింది లేదు. ఇక్కడ గౌరవం కావాలి, గౌరవించింది లేదు. ఇప్పుడు మాదిగ కులానికి మంత్రి స్థానంలో మంత్రి పదవే లేదు ఆ పార్టీలో. విషయం ఏంటంటే ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్. ఒక కాలంలో రెడ్డి కాంగ్రెస్ ఉండే, అదే తరంలో ఇప్పుడు ఈయన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేది నడుస్తుంది. ఎంతకాలం నడుస్తుందో నడవని చూద్దాం. యువకులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇతను ప్రజల మనిషి కాదు, ప్రేమగాలోడు అంతకంటే కాదు, కఠోరమైనటువంటి ఫ్యూడల్ పెత్తందారి. వాళ్ళ కోసమే రాజ్యం నడుపుతుంది తప్ప పేదోళ్ళ కోసం. మరి ఎట్లా సార్ సమన్వయంగా 5 ఏళ్ళు మాకు కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు రాష్ట్రపతి. మీరు అనుభవించాలి. ఏం చేస్తావు? ఇప్పుడు దుర్మార్గుడు పరిపాలన చేస్తే ఇంకా ఏం చేస్తాం? అనుభవించాలి కదా. అనుభవిస్తారేమో, మరి ఏం చేస్తారు? రేవంత్ రెడ్డి గారు ఇదే కాలం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బాధ్యత వాళ్ళు. రేవంత్ రెడ్డి గారు ఇదే రకంగా వ్యవహరించి పాలన చేస్తే ఇది కాస్త రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉందా సార్? ఇక 5 ఏళ్ళ ముచ్చట కాదు, ఇంకా 4 ఏళ్ళ ముచ్చట ఇది. 4 ఏళ్ళ నాడు ఈయన పోతే ఎవడో వస్తాడు కదా. ఎవడు వస్తాడు అనేటువంటిది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి నిర్ణయాలు జరుగుతాయి తప్ప ఇప్పటికిప్పుడు మనం దాని గురించి చెప్పలేము. సార్ ప్రముఖ ఏదో పార్టీ నాయకులుగా కాకుండా రాజకీయ ఉద్దండుగా చెప్పండి సార్, కేసీఆర్ గారు లేని లోటు ఈ రాష్ట్ర ప్రజలకు కొంతవరకన్నా తెలుస్తుందా అంటే మీరేం చెప్తారు సార్? ఇప్పుడు కేసీఆర్ గారుని ప్రజలు వద్దనుకున్నమాట నిజం. కొన్ని రైట్లు ఉన్నాయి, కొన్ని తప్పులు ఉన్నాయి, సెవరల్ రీజన్స్. మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు కరెంట్ ఉంది, కరెంటు విషయంలో కరెంట్ పోతుంది కదా, అప్పుడు పోలేదు ఇప్పుడు పోతుంది అంటున్నారు జనాలు. డిఫరెన్స్ అనేది అర్థం అంటనే ఉన్నారు జనాలు. అప్పుడు పోలేదు ఇప్పుడు పోతున్నది అంటున్నారు. దీనికి ఎవరు సమాధానం చెప్పాలి?
ఇవన్నీ కూడా రేపు పొద్దున పని కౌంట్ అవుతాయి. కాబట్టి ఆల్టర్నేటివ్గా పొలిటికల్ పార్టీలు పోలరైజేషన్ బట్టి ఉంటుంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అయితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చేసారి డిపాజిట్ కూడా రావేవాడికి, మళ్ళీ ఏదొస్తుంది అని చెప్పడానికి చాలా చాలా పరిస్థితులు ఉన్నాయి కదా. ఇప్పుడు కూటమి ఉంది, కూటమి అనేది కూడా ఇక్కడ బీజేపీ జనసేన టీడీపీ ఇవంతా కూటమి కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాలనేటువంటిది వింటా ఉన్నాం. ఆ పరిస్థితులు వస్తే స్వాగతిస్తారా మీరు? అటువంటి పరిస్థితి ప్రజాస్వామ్యంలో పార్టీలు అనేటువంటివి ఉండాలి. 4 ఉంటేనే పేదవాడికి మేలు జరుగుతుంది. పేదవాడికి సింగిల్ పార్టీ ఉంటే మేలు జరగదు. యూనో 4 పార్టీలు ఉంటేనే మంచిది. తెలుగుదేశం పార్టీ ప్రజల మన్నలను పొందిన పార్టీ, ప్రజల మన్నల్ని పొందిన పార్టీ. అసలు డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం. ఏదో వన్ సైడెడ్గా మాట్లాడి ఇవ్వాలని ఊళ్ళో నీ మన ఎస్టీల దగ్గర కరెంట్ ఎప్పుడు వచ్చిందో అడుగు ఇళ్ళల్లో. మరి అంతకుముందు ఉందా? లేదు కదా. 83 తర్వాతనే మన ఇళ్ళల్లో కరెంట్ వచ్చింది, పేదోళ్ళ ఇళ్ళల్లో. 83 తర్వాత రోడ్లు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, వాటర్ ట్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు ఉన్న డెవలప్మెంట్ కూడా గ్రామాల్లో ఉన్నది ఆనాడు టీడీపీ చేసిందే. ఒక మాట చెప్పాలంటే వీళ్ళు పెద్ద ఉరగబెట్టింది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక సెంటిమెంట్ క్రియేట్ అవ్వటం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మంచిదే, పరిపాలన బాగా చేస్తే బాగుంటది కదా అనేటువంటిది ఒక అభిప్రాయం. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అనేది రోజు రోజుకు బలహీన పడతా ఉంది ప్రజలలో అనేటువంటిది ఇలా జనంలో ఉన్న అభిప్రాయం. ఇలా రోజు గ్రామాల నుంచి జనం మాట్లాడుతూ ఉంటారు కదా నాతో, ఎవడు చూసినా హ్యాపీగా లేరు. కార్యకర్తల నుంచి అంతే కదా. దళిత బంధు ఇయ్యలే, రైతు బంధు ఇయ్యలే, కళ్యాణ లక్ష్మి 6 గ్యారెంటీలు అమలు చేసిన ఉచిత బస్సు, లేదంటే గ్యాస్ 200 యూనిట్ కరెంట్ అని చెప్తారు కదా సార్. ఉత్తేమని వాటికి పెద్ద ఇంపాక్ట్ ఏముంటుంది తామే. ఒక్క బస్సులది మాత్రం మంచిదే కార్యక్రమం కదా. ఒకటే స్కీమ్ తప్ప ఏది అమలు కాలేదు, ఏది జరగలేదు. ముఖ్యంగా ఇలా రైతుల రుణమాఫీ అంటాడు, అర్థమైందా? మరి రైతు బంధు ఎటు పోవాలి? రైతు బంధు గురించి 15,000 ఇస్తా అన్నాడు, అది లేదు. అర్థమైందా? ఇవన్నీ కూడా ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే బాగానే ఉంటుంది. ఆయనకు ఒక ప్లాన్ లేదు కదా, కన్ఫ్యూజన్ మాస్టర్. ఇప్పుడు చంద్రబాబు చూడు ఎంత నిక్కచ్చితంగా 4 ఇసుక కూడా ఫ్రీగా సప్లై చేస్తాను అన్నాడు. మరి ఏదన్నా చెప్పే పరిస్థితి ఉందా? ఇది కూడా రిచ్ స్టేట్, ఇది డబ్బున్న రాష్ట్రం ఏదో భారతదేశంలో ఉందంటే తెలంగాణ. 6 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ చేసి మా నెత్తి మీద పెట్టిపోయిన అంటారు కదా సార్. అప్పులు ఎవడన్నా చేస్తాడండి, అప్పులు చేయనోడు ఎవడు? అప్పులు లేకుండా రాజ్యాధికారం కూడా ఎట్లా చేస్తారు? కానీ ఆ తీసుకున్న అప్పు కూడా అది ప్రజల కోసం ఖర్చు చేశారా, దుర్వినియోగం చేశారా అనేది ఇక్కడ చూడాల్సిన అంశం. ఒకరు దుర్వినియోగం చేస్తే చట్టపరంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే, తప్పేమున్నది దానికి. ఏదైనా కూడా ఎవరైనా కూడా. కానీ మరి అప్పులు చేసిండ్రు చేస్తే ఇప్పుడు నువ్వేం చేయవా? నువ్వు చెప్పవా? నువ్వు పని చేస్తావా లేదా? చేయకపోతే మరి దీపో, దానికి ఏమన్నా చేసేటోడు చేస్తాడు అట్లా. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ నిరుద్యోగ యువకులదే ఇప్పుడున్న పరిస్థితి. చాలా బాధపడుతున్నారు. ఇంకొక ఆయన అశోక్ అంటే ఆయన కూడా ధర్నా చేస్తుండట కదా, అక్కడెక్కడో ఎల్బీ నగర్లో ఎక్కడో చేస్తున్నారని వింటున్నా. ఈ అంత బాధాకరమైనటువంటి శోచనీయపరమైనటువంటిది ల్యాక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇదంతా జరుగుతూ ఉంది. సెట్ చేసుకోవాలంట. నేనేమంటా అంటే, సరే ఎవడు పుట్టుకతోని మూర్ఖుడు కాదు, బాధ్యతతోనన్న మార్పు రావాలి కదా. రేవంత్ రెడ్డి గారు మూర్ఖుడు అని మీరు ఖచ్చితంగా మూర్ఖుడే. తెలివి లేని వాళ్ళందరినీ ఎంబడి పెట్టుకొని తిరగటం, తెలివి ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అది మూర్ఖత్వమే. అది విషయం. ఇప్పుడు నిరుద్యోగులు అందరూ తమ్ముళ్ళు పాపం రోడ్ల మీద బిడ్డలు ఇలా ఏడుస్తూ ఉంటే మీరు కొట్టిన దెబ్బలకు నిన్న నుంచి చాలా మంది ఫోన్లు చేశారు నాకు. చాలా బాధతో ఉన్నారు బాబు. ఎంతవరకు సమస్య కొడతారా? మీరు పిలిచి మాట్లాడలేదు కదా, పిలిచి మాట్లాడండి. మీరు గవర్నమెంట్లో నువ్వు మాట్లాడాలి. నువ్వేదో పెద్ద యాడికెళ్ళో ఊడిపడలేదు, తీసి పారేస్తే నీ పరిస్థితి గాడికే వస్తుంది. కాబట్టి పిలిచి మాట్లాడి మంత్రుల కమిటీ వేసి పరిష్కరించాలనేది నా ఉద్దేశం. సార్, మీరు ఇందాక చెప్పి నా గతంలో పార్లమెంట్ టికెట్ ఇవ్వలేదు, నియోజకవర్గ టికెట్ ఇవ్వలేదు, నాకు ఇవ్వకుండా ఇవ్వబోయింది, నా జాతికి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ టైం 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, సరే ఏదో ఒక సీట్ అని ఇచ్చారు. అన్ని కులాలకు ఇవ్వాలి, మాదిగ కులానికి కూడా ఇవ్వాలి కదా. మాదిగ కులాన్ని డైరెక్ట్ గా అవమానపరిచి ఆభాసపాలు చేసిందంటే రేవంత్ రెడ్డి గారు. అది నేను భరించలేకపోతున్నాను. నాకు రాకుండా ఎట్లా ఒక 2-3 ఉదాహరణలు చెప్పగలుగుతారా సార్? ఏ రకంగా అన్యాయం చేసిందంటే? చెప్తే కదనయ్యా, నిన్న పార్లమెంట్ లో
80 లక్షలు ఉన్నటువంటి మాదిగకు ఒక్క సీట్ ఇవ్వలేదు, 2 ఇవ్వాలి వాస్తవాలు. అన్ని పార్టీలు 2 ఇచ్చింది. టీఆర్ఎస్ ఇచ్చింది, బీజేపీ ఇచ్చింది. ఈయన ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. బీజేపీ వాళ్ళు 2 బీజేపీ వాళ్ళు 2 ఇచ్చారు. ఇప్పుడు 11 జనరల్ సీట్లు ఉంటే మొత్తంగా రెడ్డి కులస్తులకే ఇచ్చుకున్నాడు. అది కూడా రిచ్, 1000 కోట్లు, పేదరెడ్డి కూడా కాదు ఇచ్చుకున్నాడు. కానీ ఏ బీసీకి ఇవ్వలే పాప. 94 కులాలు ఉన్నాయి, ఏ ఒక్క బీసీకి కూడా పార్లమెంట్ పోవద్దా? వాళ్ళకి అర్హత లేదా? గౌడ్స్ ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, పద్మశాలి ఉన్నారు, మున్నూరు కాపోళ్ళు ఉన్నారు, మాట చెప్తాం. మరి వీళ్ళందరికీ పార్లమెంట్ వచ్చే అర్హత లేదా వాళ్ళకు? ఎందుకు నువ్వు టికెట్లు ఇవ్వలేదు వాళ్ళకు? అంటే జనంలో ఇవన్నీ ఆలోచిస్తారు కదా. రేవంత్ రెడ్డి గారి వెనక మాదిగ నాయకులు లేరంటారా సార్? ఉంటారా? ఏ పార్టీలైనా ఎవడో ఒకడు ఉంటాడు. న్యాయం ఏంది అది కదా, అది మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు నాకున్న బాధ్యత అందరికి ఉండాలని లేదు. ఒక మాట సమాజిక, నేను చిన్నప్పటి నుంచి నా పోరాటమే అది. ఎన్నో ఉద్యమాలు చేశాను నేను, ఎన్నో పోరాటాలు చేశాను నేను. నేను ఒక నిక్కచ్చితమైనటువంటి జీవితం గడిపాను, నేను సిద్ధాంతపరంగా నేను గడిపాను. మరి అందరూ ఉండాలని లేదు కదా, ఎవరో ఒకరు మాట్లాడతాం, అందరూ మాట్లాడలేరు కదా. ఉంటారు, ఎందుకు ఉండరు? అయితే నేను అనేది ఏంటంటే మాదిగ జాతిని మొత్తంగా అవమానపరచడమే కాక కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఒక పార్లమెంటుకు పోవటం, ఒక అసెంబ్లీకి పోవటం అనేటువంటిది, ఇప్పుడు పాపులేషన్ తగ్గట్టుగా టికెట్లు ఇవ్వాలి. ఈ ఏబిసిడి కొట్లాట గత 20-25 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆ ఉద్యమాన్ని పక్కన పెట్టి కొట్లాడేది దేనికి? మాకు సమన్యాయం కావాలని కదా కొట్లాడేది ప్రజలు, మాదిగ జాతి మొత్తం గత 20 ఏళ్ళ నుంచి. బట్ అది కూడా పక్కన పెట్టేసి నువ్వు సీట్ అయిపోతే మీరు ఏం చేస్తారు అన్నట్టుగా చేసిండు ఆయన. ఏం చేస్తాం చూద్దాం, భవిష్యత్తులో చూద్దాం. అంటే ఇదే మీరు చెప్తున్న కొంతమంది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నరసింహులు గారికి న్యాయం జరగలేదు కాబట్టి యావత్ జాతిని సైతం కలుపుకొని మాట్లాడుతున్నారు. మరి ఆయన రాజకీయాలలో 30 ఏళ్ల సర్వీస్ ఉంది కదా, గతంలో ఎన్నో పదవులు ఆయన వాళ్ళు చేపట్టారు, మరి అప్పుడు మాదిగలకు ఏం చేసిండు ఆయన అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఈ వర్గాలతోని మాట్లాడిస్తారు. ఫ్యూడల్స్ ఏం చేస్తారంటే నాకు కౌంటర్ వేయడానికి ఎవరినో మాట్లాడిస్తారు. అది పెద్ద నేను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేనేంటో ప్రపంచానికి తెలుసు, నేనేం చేసినో కూడా అందరికి తెలుసు, నేను ఎట్లా బతికినో కూడా అందరికి తెలుసు. నా తరాలో రమ్మను, ఏ కులపోడైనా సరే ఎవడైనా సరే నా తరాలో రాజకీయం చేసిన రమ్మను, ఛాలెంజ్ చేద్దాం ఏ యాంగిల్లో. కానీ ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు సార్? అరే నేను ఉన్నా కాబట్టి చెప్తున్నా, నేను చేసిన కాబట్టి చెప్తున్నాయా? నువ్వు ఆలేరులో పోయి అడుగు, నాన్ కరప్ట్, ఎవరి వేరే 10 రూపాయలు ఇట్లా ముట్టుకున్న దాఖలాలు లేని బతికిన వ్యక్తి మోత్పల్లి నరసింహుడు. మాట చెప్తాను, అసలు ప్రజాప్రతినిధి ఎట్లుండాలో ఒక దళితుడిగా చేసి చూపించాను. అది నువ్వేం చేసినావో చెప్పంటే, నువ్వే ఒక్క పూటకే ఊసిపోతురు, ఒకసారి ఎమ్మెల్యే అవుతారు ఊసిపోతారు కదా. మరి 6 సార్లు ఎట్లా గెలిచా? మరి వినయ, నేను 6 సార్లు ఎట్లా గెలిచిన బిడ్డ నువ్వే చెప్పుకొని. కాబట్టి ఇదంతా ఏంటంటే రాజకీయంగా చెప్పిస్తారు, వాళ్ళు ఏదో చెప్తారు, మన వాళ్ళకి పాపం వాళ్ళ బతుకు తెరువు కోసం మాట్లాడతారు. సార్, ఇవాళ ఉన్న పరిస్థితులలో ఒక కార్పొరేటర్ స్థాయిలో ఉన్న వ్యక్తులే కోట్లలో సంపాదిస్తున్న పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అటువంటిది ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఒక్క రూపాయి కూడా అవినీతి చేయలేదు నరసింహులు గారు అని అంటే ఏంది? ప్రత్యేకత ఏంది బిడ్డ? ఛాలెంజ్ చేస్తున్నాను. సర్వీస్, మనం సర్వీస్ నమ్ముకున్నాం, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని నమ్ముకున్నాం. ఏ పార్టీ అయినా ఆ పార్టీ మనకిచ్చే గౌరవాన్ని నమ్ముకున్నాం. కాబట్టి నేను అట్లా ఉండగలగటం అంటే అందరి వల్ల కాదు, నేను ఉన్నాను, అట్లా ఉన్నా కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు నేను ఈ ఇల్లు ఉంది, ఏడున్నది? రైల్వే పట్టాల పక్కన ఉన్నది. ఎవడ ఉంటాడా ఈడ? నా భార్య డాక్టరు, నా ఒక్క కూతురు, వాళ్ళు భార్య భర్తలు 2 డాక్టర్స్. అర్థమైందా? మరి ఈడ ఉన్నా అంటే ఎందుకున్నా? నాకేం షోక? విషయం ఏంటంటే ఇది కట్టడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఇక్కడ మనకు ప్రజలంతా ప్రేమించారు, ప్రజలతో నేను అంత ఉండగలిగాను. ఐ ఎంజాయ్డ్. అసలు నిజంగా చెప్పాలంటే ప్రజలకు సేవ చేసే దాంట్లో నేను ఎంజాయ్ చేశాను. కాబట్టి ఆ అదృష్టం నాకు వచ్చింది. ఒక దళితుడినైనా నా నీతి ఎంతో చూడమని ఇండిపెండెంట్ కూడా గెలిచాను, ఫర్ ఇన్ఫర్మేషన్. మరి ఇలా మాట్లాడేటువంటి గెలవమని పోయి 10 ఓట్లు తెచ్చుకోలేరు, పార్టీ ఉంటే తప్ప బతకలేరు. నా జీవితం అట్లా కాదు. ఇవాళ కూడా సరే ఈ డబ్బులు ఎక్కువై ఈ డబ్బులతో రాజకీయం నడుస్తుంది, అది బాధాకరమైన విషయం అనుకో. బట్ నాకుండే గుడ్ విల్, నాకు జిల్లాలో రాష్ట్రంలో నా గుడ్ విల్ నాకు ఉంది కదా. ఈ డబ్బుతో రాజకీయం చేసే వ్యవహారంలో ఇందులో ఇమడగలుగుతున్నారా సార్? మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? మీరు ఇప్పుడు ఇమడగలగడం అని కాదు, అసలు ఇట్లా ముట్టుకుంటే డబ్బులు లేకపోతే అసలు టికెటే మొన్న నాకు డబ్బులు అడిగారు
కాంగ్రెస్ పార్టీలో. ఎంత అడిగారు సార్? కోట్లే కదా, ఎంత అడిగి ఏముందా, ఇక మన వల్ల కాదనే గమనున్నా నేను. ఏం చేస్తాం, 10 కోట్లు ఇస్తే టికెట్ వచ్చేదే, కానీ ఆ పరిస్థితిలో మనం లేము కదా, ఎందుకు అనవసరం. సార్, ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో మీ ప్రజాసేవలో మీకు అత్యంతంగా సంతృప్తినిచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయా సార్? అంటే నెమరు వేసుకునే గుర్తులు ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు గురుకుల పాఠశాలలు సార్, ఆ తర్వాత గురుకుల పాఠశాల నేను ఎన్టీ రామారావు గారితోని నేనే మాట్లాడి ఆ రోజు నేను చెప్పిన ప్రకారంగా వారు అనౌన్స్ చేశారు. మన ఎస్సీ ఎస్టీలకు అయితే ఫస్ట్ అనౌన్స్ చేశారు. దాంట్లో నల్గొండ జిల్లాకు 2 ఇస్తే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిది ఇస్తే, అమ్మాయిలది ఇస్తే 2 ఇస్తే, అంటే జిల్లాకు 2 చొప్పున ఇచ్చాడు. దాంట్లో మొదటిది నేను రాజపేటలో పెట్టా. రాజపేట మండలం తెలుసు కదా, మేము పుట్టిన మండలంలో, అక్కడ తీసుకుపోయి పెట్టా నేను. అట్లా ఇండ్ల కార్యక్రమం కానీ, తర్వాత వాస్తవంగా చెప్పాలంటే ఈ మాండలిక విధానం వచ్చినాక పనిచేసే దాంట్లో ఎంజాయ్ చేస్తూ పనిచేసినాం. అన్ని ఆఫీసులన్నీ మన దగ్గరికి రావటం, ఇవన్నీ కూడా మరి ముఖ్యంగా మన రిజర్వేషన్ కూడా ఆనాడు 14 ఉన్నది 15 చేయటం, ఎస్టీలకు 4 ఉంటే అది 5, 6 చేశాడు, ఇప్పుడు 7 చేశాడు. ఇట్లా ఎన్నో కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయ్యి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి, ఇప్పుడు కరెంట్ మంత్రిగా ఉన్నా నేను. ప్రతి ఇంటికి కరెంటు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చింది, అది ఎన్టీఆర్ దయ. ప్రతి ఇంట్లో, పేదవాడి ఇంట్లో కరెంటు లేదుగా, ఎవడో ధనవంతుడి ఇంట్లో కరెంటా, ఇది ఎట్లుంటుందో చూసినటువంటి సందర్భంలో కరెంట్ ఇవ్వగలిగే అదృష్టం బాయిలకు కానీ, ఇండ్లకు కానీ, ప్రతి చోట కూడా కరెంట్ ఇవ్వగలిగే అదృష్టం నాకు వచ్చింది. ఎంజాయ్, చాలా సంతోషం. ఇప్పుడున్న రాజకీయ పార్టీల్లో ఆనాటి ఎన్టీఆర్ గారు లాంటి వ్యక్తిని ఎవరితోనన్నా కంపేర్ చేయగలిగే నాయకులు ఇప్పుడు వ్యవస్థలో ఏమలేరండి, అనవసరం. ఏంటి సార్ ఎన్టీఆర్ గారిలో మీకు నచ్చే అత్యంత ప్రత్యేకమైన అంశం? మానవత్వం, అంతే. అది అందరి దగ్గరనే ఉంటుంది కదా సార్, అందరి దగ్గర అంటే ఉంటుంది కదా, ఏ నాయకుడు అయినా కూడా మానవత్వంతో ఉంటారని చెప్తారు కదా. నీకు నిన్ను తిట్టాల్సి వస్తుంది ఇక. ఓకే, అందరికి మానవత్వం ఉంటే వ్యవస్థ గిట్లుంటుందా సార్? మీరే చెప్పు, నువ్వు ఎస్టీ కులానికి సంబంధించిన ఉంటుందా? ఏమా ఇంకా ప్రజలు అడుక్కోనే పరిస్థితులు ఎందుకున్నారు? ఎందుకు రాజకీయ నాయకులే రిచ్ పీపుల్ అవుతున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు, 1000 కోట్లు సంపాదిస్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు ఇస్తారా? అంటే లాభం లేకపోతే టికెట్లు ఎందుకు ఇళ్ళకు? ఒక్కొక్క ఇంట్లో 2 టికెట్లు, 3 టికెట్లు, న్యాయమా ఇది? ప్రజాస్వామ్యంలో మా జిల్లాలో అయితే 12 సీట్లు ఉంటే 6 సీట్లు 3 కుటుంబాలు తీసుకురాయిపోయా. 3 కుటుంబాలు ఏం లాభం చెప్పు? పేదోళ్ళని తిట్టుకోవాలి, బీసీలను తిట్టుకోవాలి. అసలు ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయాలంటే అర్హత కలిగిన వాడు, అంటే పేద వర్గాల కోసం పనిచేసేవాడు, పేద వర్గాల నుంచి వచ్చేవాడు, ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంలో భాగస్వామి అవ్వటానికి అవకాశం పొందగలిగే అదృష్టం పేదవాడికి రావాలి. అప్పుడే వరదిల్లుతుంది ఏదైనా సరే. ఫ్యూడల్స్కు డబ్బులు సంపాదించేటోళ్లకు, అసలు డబ్బుల కోసమే బతికేటోళ్లకు రాజ్యాధికారం ఇస్తే ఎట్లా? పార్టీ ఆ రకమైనటువంటి పరిస్థితి రావడానికి అది రేవంత్ రెడ్డి గారికి ఒక్కరికి సాధ్యమైంది. అది వేరే ఏ చీఫ్ మినిస్టర్ చేసేవాడు కాదు. అట్లా కాంగ్రెస్ పార్టీ అంటే పేదోళ్ళ కోసం బతికిందనే పేరు ఉంది, దాన్ని పూర్తిగా నాశనం చేసి. ఇంకెన్ని రోజులు సార్ ఈ రాజకీయ వ్యవస్థలో దళిత సంఘాలని, లేదంటే గిరిజన సంఘాలని, మైనార్టీ ఇంకా సంఘాల పేర్ల మీద ఇంకా రాజ్యాధికారం కోసం ఎన్ని రోజులు అడగాలి? మీరు ఒక మాట చెప్తాం మీకు, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. ఒక్క రోజులో వచ్చేదైతే గిట్ల ఎందుకుంటాం మనం? చెప్తున్నాను, ఇది ఒక్క రోజులో వచ్చేది కాదు. కాలానుగుణంగా మార్పు వచ్చింది, వస్తుంది, ఇంకా వస్తుంది. రాబోయే సమయం తీసుకోవాల్సి వస్తుంది, తప్పదు కదా. దాని అర్థం అదే కదా. ఇప్పుడు ఇష్యూ ఏమిటి అంటే దొంగలకు సర్ది కడుతున్నాం మనం, లాభం ఎట్లయితుంది మనకు సార్? అది ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటారు. ఆ రోజు ఎందుకు సార్ ఇటువంటి మార్పుల కోసం నరసింహులు సారే ఎందుకు కార్యాచరణలు తీసుకోవద్దు, వారే ఎందుకు నడుము? నేను ఒక మాట చెప్తా సార్, ఏది తీసుకున్నా మన జనానికి చైతన్యం వచ్చేటువంటి ప్రయత్నమే చేయాలి తప్ప అప్పటికప్పుడు ఏదో జరుగుతుందని ఊహించుకోవడం కూడా కరెక్ట్ కాదు. అట్లా జరిగేది ఉంటే ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు ఉంటాయి మాట మనం అనుకుందాం. కాబట్టి కాలానుగుణంగా మార్పు వస్తుంది. ఆ మార్పు కోసం మనలాంటి వాళ్ళం ప్రయత్నం చేయాలి. చివరిగా ఎటువంటి సందేశాలు ఇస్తారు సార్? ఏదైతే రాజ్యాధికారం రావాలని అణగారిన వర్గాలు కొట్లాడుతున్నారో అటువంటి నాయకులకు ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రజలు ఓటేసేది ఆ ఓటు వాల్యూ అర్థం చేసుకోవాలని నేను కోరుతా. ఏది న్యాయమో దానికి ఓటేసుకోగలిగితే, గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నానుకుందాం, వాడు రోజు తంతనే ఉంటాడు, వాడే గెలుస్తాడు. ఎవడో ఫ్యూడల్ పెత్తందారు ఎవడో సర్పంచ్ అయిన అనుకో, వాళ్ళు రోజు బాధ పెడతారు, అయినా మళ్ళీ ఓట్లేస్తారు. అంటే ఇప్పుడు అది కరెక్ట్ కాదు. మనం ఓటు మారిస్తే అతను వెళ్ళిపోతాడు, మంచోడు వస్తాడు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు వస్తుంది, రియలైజేషన్. అది నేను మా ఆలయ నియోజకవర్గంలో చాలా మార్చాను, అట్లా చాలా మార్చాను.
ఎదురులేని రాజ్యం చేశాను నేను. సార్ పేదోళ్ళ రాజ్యంగా మార్చాను, చేశాను. అది చేయొచ్చు. అయితే వాళ్ళకి చెప్పేవాడు కావాలి, ఆ మద్దతు ఇచ్చేవాడు కావాలి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు ఖచ్చితంగా మారుతుంది, తప్పకుండా వస్తుంది. సార్ ఇప్పుడున్న పరిస్థితులలో మీరు మాట్లాడే తీరును బట్టి లేదా వ్యవహరిస్తున్న శైలిని బట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే నరసింహులు సార్ ఇకనన్నా కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదంటే భవిష్యత్తులో రాబోయే రోజులు ఏమన్నా పార్టీలు మారే అవకాశాలు ఉన్నాయా, మారుతాడా అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు సార్. నేను ఒక మాట చెప్తా, నేనుగా వాస్తవంగా చెప్పాలి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యాజ్ ఇట్ ఈజ్గా సార్ నాకే ఆలోచన లేదు. పార్టీలో ఉన్నాం, ఒక పార్టీలో ఉండాలనేదే మన కోరిక. కానీ ఇటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు బాధేస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. దాని మీదనే మనం స్పందిస్తాం. ఇప్పుడు నేను ఈ నిరుద్యోగ యువకుల గురించి ఎందుకు మాట్లాడుతున్నా, నేను ఓ బాధ్యత ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. దానికి కులం లేదు. నిరుద్యోగ యువకులు, నిరుద్యోగులు అనేవాళ్ళు ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు, అన్ని కులాలలో ఉన్నారు కదా, మైనారిటీస్ ఉన్నారు, అన్ని కులాలలో నిరుద్యోగులు. దానికి కులం లేదు, దానికి మతం లేదు. నిరుద్యోగుల కోసం మనం మాట్లాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను మాట్లాడుతున్నా, ప్రభుత్వానికి చెప్తున్నా, ఇప్పటికి కూడా ఒక కమిటీ వేయండి, కమిటీ వేసి మాట్లాడి వాళ్ళ సమస్య పరిష్కారం చేయండి. కొట్టుడేందుకు, తిట్టుడేందుకు? నీకు ఇంత గౌరవం ఇచ్చారు పాపం వాళ్ళు నిరుద్యోగులు, వాళ్ళనే కొడతావా? ఖచ్చితంగా అందరూ శపిస్తారు కదా, తల్లిదండ్రులు మరీ శపిస్తారు. ఒరిముడవాడుగా మేము కదా ఓట్లేసి, మా పిల్లగారు చెప్తే మేము ఓటేసాము, నా కొడుకుని ఇలా ముండ్ల కంపలేసి కొడుతున్నారు అనేది అంటారు కదా, అదెంత మనకు ఆవేదన. కాబట్టి మానవత్వంతో కూడాలి. ఉదాహరణకి తెలంగాణ తెచ్చింది ఎవరైనా 1200 మంది విద్యార్థులు చచ్చిపోయి తెచ్చారు, బలైపోయారు. ఒక్కడన్నా కుటుంబంలో ఒక లీడర్ని చేశాడా? ఆ 1200 మందికి 1200 ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా, నొప్పా వాళ్ళకి ఇవ్వచ్చు కదా. పాపం వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఇంట్లో ఎదిగిన కుర్రోడు చచ్చిపోతే ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించారా? అంటే హృదయం అంటే గది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలి, 1200 ఉద్యోగాలు ఇవ్వాలి, నా డిమాండ్ ఇవ్వాలి. నిరుద్యోగులకు అందరికి కూడా 5000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలి. ఆ నిరుద్యోగ భృతి కూడా 10th క్లాస్ పాస్ అయితే ఇంత, ఇంటర్మీడియట్ పాస్ అయితే ఇంత, డిగ్రీ పాస్ అయితే ఇంత అని దాన్ని డివైడ్ చేసి ఇవ్వాలి. ఒక మార్జిన్ పెట్టి ఫైనల్గా డిగ్రీ పాస్ అయినోడికి 5000 రూపాయలు ఇవ్వాలి ఉద్యోగం వచ్చేదాకా. ఎవడబ్బా సొమ్మయ్యా? మీరు కోట్లు సంపాదిస్తున్నారు, కులుకుతున్నారు, ఇవాళ ఎవడబ్బా సొమ్మ? మంచిదా? న్యాయమాది? నిరుద్యోగులు కూడా తిరగబడి పనిచేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. తిరగబడితేనే కాంగ్రెస్ నాయకులు, టిఆర్ఎస్ వాళ్ళు, పేడ ఆర్టిస్టులు వాళ్ళంతా నిరుద్యోగులు కాదని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. ఈ రకమైన అవమానం పరచొచ్చా? సరే, ఎవడైనా సరే నిరుద్యోగులు మాట్లాడుతున్న దాన్ని, నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడటం న్యాయమా? ఖచ్చితంగా సమాజం ఆలోచిస్తుంది కదా, తప్పకుండా దాని పర్యవసానం కూడా ఉంటుంది. దీని ప్రతిఫలాలు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటుంది. నిన్న 8 సీట్లకు పడిపోయిందమ్మా, ప్రజల్లో లేదు కదా, లేదు, ఇంకా ఉండదు. ఇక కరెంటు పోతున్నది, ఏ స్కీమ్ అమలు కాలేదు, పేదవాడికి గౌరవం లేదు, పెత్తందారుల రాజ్యమే కనబడుతున్నది. ఎందుకు నీ ఎంబడి ఉంటారు ప్రజలు? పిచ్చోళ్ళ. సార్ ఒక మాట, గతంలో కేసీఆర్ గారు మిమ్మల్ని వద్దనుకున్న కేసీఆర్ గారే ఒకవేళ మీ ఇంటికి వచ్చి నరసింహులు గారు మీ అనుభవం మాకు కావాలి, కలిసి పనిచేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి మీరు రావాలి అని చెప్పి ఒకవేళ ఆహ్వానించిన పరిస్థితులు ఉంటే కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారా సార్ కేసీఆర్ గారితో? నేను ఇప్పుడు ఎవ్వరితో కలిసి పనిచేయాలని ఆలోచించను, సమస్యల మీద ఆలోచిస్తున్నా, మాట్లాడుతున్నా సార్. ఇప్పటికిప్పుడు నేను ఏ విషయాన్ని మాట్లాడలేదు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఉంటారా సార్ ఇంకా? అంటే మళ్ళీ అదే అంటావు కదా, ఇప్పుడైతే ఉన్నా నేను. రైట్ సార్, చివరిగా ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో మీ విషయంలో, వ్యక్తిగత విషయాలలో భూతద్దం పెట్టి వెతికినా కూడా ఏదన్నా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది కదా సార్. అటువంటి మీ జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటి? మీ జీవితంలో నేను చనిపోయేంత వరకు ఇది చేసి వెళ్ళాలి అనే ఒక లక్ష్యాలు ఏమైనా ఉన్నాయంటే? మన జీవితంలో మనం ఏమనుకుంటాం, ఒక బీసీ వాడు ఉన్నాడు సార్, వాళ్ళందరూ కూడా అన్ని సభలలో రావాలి. ఇప్పుడు ఉదాహరణకి సార్ అసెంబ్లీ ఉంది, మన అసెంబ్లీ సార్, 50 మంది దాకా ఉన్నాయే, 119 119లో ఇక ఒక 10 దాకా మన ముస్లిం సోదరులు ఉన్నారు, మైనార్టీ, సంతోషం. ఇక ఉన్న దాంట్లో మీరు 100 ఉంటే 100లో 50 సీట్లు ఒకటే కులం ఉన్నది, ఎక్కువనే ఉండొచ్చు. అంటే 50% ఒక కులం ఉంటే ఎట్లా న్యాయం జరుగుతుంది? అలా బీసీలు ఉండొచ్చు కదా 50 మంది, ఎస్సీలు ఉండొచ్చు కదా, ఎస్సీలో రిజర్వేషన్లే కాదు జనరల్ సీట్లలో కూడా టికెట్లు ఇవ్వచ్చు కదా. అసలు డబ్బుల కంటే మానవత్వానికి విలువిచ్చే రాజకీయాలు చేయాలి కదా, మరి ఎందుకు చేస్తలేరు? అంటే ఎవడికి చిత్తశుద్ధి లేదు. ఇది సరే, మరి
ఇది పొరపాటు జరిగింది, ఇది చేస్తాం లేకపోతే అని ఓ డిస్కషన్ ఏమి లేదు కదా, పేదవాళ్ళతో డిస్కషనే లేదు. కాబట్టి ఇదంతా ఒక వ్యాపారం, రాజకీయ వ్యాపారం నడుస్తుంది ప్రస్తుతానికి తెలంగాణలో. రియల్ ఎస్టేట్ బిజినెస్. రేవంత్ రెడ్డి ఒరిజినల్గా రియల్ ఎస్టేట్ మ్యాన్. ఇప్పుడు జోరుగా నడుస్తుంది. అప్పటికంటే అప్పుడేమో ఒకరి దగ్గర పోయి కొట్లాడి ఏదో విధంగా బ్లాక్మెయిల్ చేసి తీసుకునేవాడు. ఇప్పుడు ఆయనే డైరెక్ట్గా చేసుకోగలరు. ఎట్లా సార్ మరి రాబోయే రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలంగాణలో? అంటే తెలంగాణలో మాత్రం నేను చెప్తున్నా కదా తమ్ముడు, రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం దానికి డిపాజిట్ రావు, మారితే తప్ప. ఓకే, రేవంత్ రెడ్డి గారు మారితే మళ్ళా బ్రహ్మాండం మారే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే ఆయన వ్యక్తిగత విషయం. ఇక అది స్థానం ఆలోచించాలి కదా. ఒకవేళ మారకపోతే మీ కార్యాచరణ ఆయన మారినా తప్పలేదు. ఇప్పుడు ఆయన కూడా మారితే తప్పలేదు. ఓకే, ఇప్పుడు మనిషి మారటం అనేది ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు మారినా తప్పేముంది సార్? మనకేం వ్యక్తిగతంగా కాదు కదా. ఆయన మారినా తప్పలేదు. ఎవడో ఉండి ఆయనకు టికెట్ రాకపోతే అవును నాకు టికెట్ ఎందుకు రాదు, నాన్ సెన్స్. ఎవడో అవరగాళ్ళకి ఇచ్చారు, నాకు ఇచ్చుడు అంటే మొత్తం జాతికి ఇచ్చినట్టే కదా. మళ్ళా నేనేమన్నా నిన్నమోనట్టు మనిషినా? ఒకటి నేను ఇది కూడా చెప్పినా కదా, నాకు లేకున్నా పర్వాలేదు నా జాతికి ఇవ్వమని చెప్పాను నేను ఓపెన్గా. లేదు జాతికి ఇవ్వమని చెప్పే దాంట్లో ఎవడన్నా ముందుకొస్తే కూడా మీ మాట మీ అమ్మడే ఉంటా అని చెప్పా. మా కులపోళ్ళు కూడా ఒకడిద్దరు మాట్లాడారు. నేను అరే నాయన నేనేదో అనేది మీరు అనుకోవాల్సిన అవసరం, మీరు లీడ్ చేయండి, పోనీ మీరే నడిపియండి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి మాట్లాడండి, రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పండి, నేను కూడా వస్తా ఆడికి. ఏం మాట్లాడుతాడో విందాం, ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఎందుకు అవమానపరిచిండో మాట్లాడదాం. నిజంగానే చెప్పేది ఏదన్నా సహేతుకమైంది అయితే ఓకే, లేకపోతే ఎవడం మాట్లాడపోతే ఎట్లా? నేను చూస్తూ కూర్చోలేను కదా అట్లా అన్నమాట. అందుకని బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యము అసెంబ్లీలలో కూడా పార్లమెంట్లో కూడా పెరగాలి. అదే అంబేద్కర్ కోరుకున్నది. మహిళలకు కూడా పెరగాలి, అది మనకున్న ఆలోచన. నువ్వు ఎంత ఎతిక్క తిన్నా అడుక్క తింటే కడుపు నిండది. నీ కూడా బాధ్యత కలిగినటువంటి స్థాయిలో ఉంటే ఆ కులాలు ఆ కుటుంబాలు బాగైతాయి కదా. మరి ఎందుకే కాబట్టి ఎవరు టికెట్ తీసుకుంటారు మరి అప్పర్ క్యాస్ట్ వాళ్ళు? ఎందుకంటే దాంట్లో ఉన్నది పాయసం తినటానికి. ఆ రకంగా మీకు ఎప్పుడు ఆలోచన రాలేదు సార్ రాజకీయాలు అంటే నేను కూడా అవినీతి చేయాలి, ₹2 వెనకేసుకోవాలి? అది అట్లా కాదు కదా. నేను స్టూడెంట్ లైఫ్ అప్పటి నుంచే నేను డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ చేశాను. నేను మొదటి నుంచి కూడా నాకు ఉన్నది ఏంటంటే ఒక మంచి పేరు కావాలి. మా దగ్గర ఆరుట రామచంద్రారెడ్డి, కమలాదేవి నాటి పుట్టిన ప్రాంతం మాది కొరణపాక. అదేవిధంగా రావి నారాయణ రెడ్డి మా దగ్గరనే పుట్టి పెద్ద పేరు తెచ్చుకున్న నాయకులు. కాబట్టి మనం కూడా ఒక మంచి నాయకుడిగా ఎదగాలనేది తప్ప ఈ డబ్బుల మీద నాకు మొదటి నుంచి షోకు లేదు. కానీ ఈ డబ్బులు ఉంటే తప్పులేదు, ఏదో న్యాయంగా సంపాదించుకున్నోడు ఉంటే తప్పులేదు. కానీ మోసాలు చేసి దగా చేసి దానికోసమే బతికేటువంటి మనుషులంటే నాకు అసహ్యం ఉన్నమాట చెప్తాను. రైట్ సార్, చివరగా ఇన్నేళ్ళ మీ రాజకీయ జీవితంలో నియోజకవర్గాలు ఏవైనా కూడా పార్టీలు ఏవైనా కూడా ఇన్నేళ్లుగా మిమ్మల్ని గెలిపిస్తూ ఆదరిస్తున్న ప్రజలకు చివరి సందేశంగా మంచి మాటలు చెప్పాలి సార్ అంటే ఏం చెప్తారు? నేను ఒకటే చెప్తా, మొదట మన పేద వర్గాలకి రాజకీయ చైతన్యం అనేది రావాలి. ఎవడు బాగా చేస్తుండో, ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ అన్నాడు. పవన్ కళ్యాణ్ కాపులు అంటే కాపులంతా ఏకమై పవన్ కళ్యాణ్ గెలిపించగలిగారు. ఆ కులం ఇవాళ డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చింది. అన్ని కులాలను కూడా పరిపాలిద్దామన్న అభిప్రాయానికి వచ్చింది ఇప్పుడు ఇవాళ. చంద్రబాబు నాయుడు ఒక పెద్ద గొప్ప గుణం ఏంటంటే ఆయన ఫోటో కూడా డిప్యూటీ సీఎం ఫోటో కూడా అన్ని ఆఫీసులు పెట్టాలని జీవో ఇచ్చిండు ఆయన. అది ఆయన గొప్పతనం. అన్ని వర్గాలు బతకాలనేటువంటి ఆలోచన ఉంటే మంచిదే అండి. అది అర్థమైందా? అన్ని వర్గాల వాళ్ళు బతకాలనే ఆలోచన ఉండాలి. అటువంటి లీడర్ ఉండాలి బాబు. దొంగలుంటే ఏం లాభం ఉన్నాడు? దొంగేనా ఇక కట్టుకోని దగ్గర ఏదో అంట చూడు, మన గొర్రె కోసుకోని దగ్గర పోయి మేక నిలబడ్డట్టు. న్యాయం కావాలని న్యాయం జరుగుతుందా? అక్కడ కోసేందుకే రెడీగా ఉండే. కాబట్టి ఇదంతా ఏంటంటే మోసం దగతోని నడుస్తున్నటువంటి పరిస్థితి. మంచి నాయకులు లేకపోవటం బాధాకరం. సరే, మీరు చివరికి ఏం చెప్తున్నారు అని అంటే రాజ్యాధికారం రావాలంటే ఇంకా సమయం ఉంది, తీసుకోవాల్సిన సమయము ఉంది. పరిపాలన ఎవరు చేసినా నా ఉద్దేశంలో కులం అనేది కాదు, గుణం ఉండాలి, మంచి గుణం ఉండాలి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఎందుకు మనం కొలుస్తున్నాం? ఇప్పటికి కూడా ఇందిరాగాంధీని కూడా కొలుస్తున్నాం. ఆమె బ్యాంకులు జాతీయకరణ చేసింది. ఏమని
భూ సంస్కరణలు తీసుకొచ్చింది, భూములు పేదవాళ్ళకు పంచిండ్రు, కుల వ్యవస్థ లేకుండా చేయాలనే ఆలోచన కలిగినటువంటి పరిస్థితి. ఎన్టీ రామారావు గారు కూడా మహిళల కోసం ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది భారతదేశం ఒక ఎన్టీఆర్ఏ. సమసమాజ స్థాపన కోసం అడుగులేసినటువంటి నాయకత్వాలు అవసరం అనేది నా ఉద్దేశం. రైట్ సార్, అడగంగానే ఇంత విలువైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.